Dear students, now we are going to discuss the topic called statement and assumptions. In this topic, one statement will be given and followed by the assumptions, either 2 or 3 assumptions will be given or more than 2 assumptions also will be given. Based on the statement, which assumption is strongly following or which assumption is implicit, we have to find out. ఇక్కడ ప్రకటనలు మరియు ఊహలు, అజంప్షన్స్ అంటే ఊహ అనుకోవచ్చండి. ఇట్లా ఇచ్చిన తర్వాత ఏ అజంప్షన్ అయితే స్టేట్మెంట్ని బాగా ఫాలో అవుతుందో, ఏ అజంప్షన్ అయితే ఇంప్లిసిట్ అవుతుందో, దృఢమైనదిగా ఉంటుందో దాన్ని మనం ఐడెంటిఫై చేసి ఆ ఆన్సర్ని గుర్తించాలి. నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద ఫస్ట్ క్వశ్చన్. See the question. The statement is given like this. A house is required on rent. An advertisement. A house is required on rent. It is an advertisement. So an advertisement given in a paper or somewhere. So in order to get a house for the rent purposes. And the assumptions are given like this. Houses are usually available on rent. And the second assumption is people will read and respond to the advertisement. The assumptions are like this. Houses are usually available on rent. సాధారణంగా ఇళ్ళు హౌసెస్ అనేవి రెంట్కి లభిస్తున్నాయి అంటున్నాడు. రెండవది, పీపుల్ విల్ రీడ్ అండ్ రెస్పాండ్ టు ద అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత దాన్ని చదివి సాధారణంగా పీపుల్ దానికి రెస్పాండ్ అవుతారు, దాన్ని స్పందిస్తారు అంటున్నాడు. సో విచ్ అజంప్షన్స్ ఆర్ ఇంప్లిసిట్ విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ స్టేట్మెంట్? ఈ రెండు అజంప్షన్స్లో ఏ అజంప్షన్ అని రెండు కానీ ఇంప్లిసిట్ అంటే దృఢమైనవి అవుతాయి. ఈ అజంప్షన్స్ ఏవి దృఢమైనవి అవుతాయి అంటున్నాడు. ద స్టేట్మెంట్ ఈజ్ లైక్ దిస్. ఏ హౌస్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్ రెంట్. సో ద స్టేట్మెంట్ టెల్స్ దట్ హౌసెస్ మే బి అవైలబుల్ ఫర్ రెంట్. ఓకేనా? సో హౌసెస్ ఆర్ యూజువల్లీ అవైలబుల్ ఆన్ రెంట్. సో హౌసెస్ మనకి రెంట్కి దొరుకుతాయి అనుకున్నారు కాబట్టే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. సో దిస్ అజంప్షన్ ఆల్సో స్ట్రాంగ్ అజంప్షన్. Houses are usually available on rent. So it follows or it is an implicit, దృఢమైనది. Second one, people will read and respond to the advertisement. When advertisement is given, they know that the people will see the advertisement and the response will be there. The assumption is also same. So any advertisement is there, some of the people or most of the people can see the advertisement, the corresponding people will see the advertisement and they will respond to the advertisement as per their requirements or facilities, whatever it may be. So both the assumptions here with respect to the statement are implicit. Only one and only two is not. Both the assumptions are implicit. We can say that both the assumptions are implicit. Now see this problem. Statement is like this. Many institutions have adopted online method of conducting their examinations. Many institutions have adopted online method of conducting their examinations. చాలా సంస్థలు వాళ్ళ యొక్క ఎగ్జామ్స్ని ఆన్లైన్ మెథడ్ ద్వారా పద్ధతి ద్వారా కండక్ట్ చేసుకునేందుకు అలవాటు పడినాయి అంటున్నాడు. అజంప్షన్స్ ఆర్ లైక్ దిస్. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ ఆర్ అడాప్టెడ్ కంప్యూటర్స్. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ ఆర్ అడాప్టెడ్ కంప్యూటర్స్. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు కానివ్వండి, అభ్యర్థులు కానివ్వండి, ఆయా ప్రాంతాల నుంచి కంప్యూటర్స్ ద్వారా ఆన్లైన్ మెథడ్ ద్వారా ఎగ్జామ్ రాయడానికి ఉపయోగపడుతుంది, పాసిబుల్ అవుతుంది అంటున్నాడు. రెండవది, ద ఆన్లైన్ మెథడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ హెల్ప్స్ టు రిక్రూట్ మోర్ క్వాలిఫైడ్ పీపుల్. ఆన్లైన్ పద్ధతి ద్వారా ఎగ్జామ్ని కండక్ట్ చేయడం వల్ల ఎక్కువ మంది పీపుల్ని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అని అంటున్నాడు. సో ఇక్కడ స్టేట్మెంట్ చూస్తే మెనీ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ అడాప్టెడ్ ఆన్లైన్ మెథడ్ ఆఫ్ కండక్టింగ్ దేర్ ఎగ్జామినేషన్. ఇక్కడ అజంప్షన్ రెండు చూస్తే ఎక్కువ మంది అభ్యర్థుల్ని మనం సెలెక్ట్ చేసుకోవడం అవకాశం ఉంది అంటున్నాడు. సో ఈ అజంప్షను ఈ స్టేట్మెంట్ని బలపరిచే విధంగా లేదు. ఇక్కడ ఓన్లీ ఆన్లైన్ మెథడ్ కండక్ట్ చేయడం వల్ల అనేక సంస్థలు ఉపయోగపడుతున్నాయి అంటున్నాడు. అంటే ఆన్లైన్ పద్ధతిని అనేక సంస్థలు అవలంబిస్తున్నాయి అంటున్నాడు. అవలంబిస్తున్నంత మాత్రానే ఎక్కువ మంది అభ్యర్థులు మనము సులభంగా రిక్రూట్ చేసుకోవచ్చు అనే ఒక అజంప్షన్కి మనము వెళ్ళలేం. తర్వాత ఫస్ట్ అజంప్షన్ చూసినామంటే ఇట్ ఈస్ పాసిబుల్ దట్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ ఆర్ అడాప్టెడ్ కంప్యూటర్స్. సో అజంప్షన్ 1 అనేది ఈ స్టేట్మెంట్ని కొంచెం బలపరిచే విధంగా దానికి అనుగుణంగా ఉంది. ఎలా అంటే వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు
ఎక్కడికి అంటే ఒక ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళకుండా డైరెక్ట్గా ఆన్లైన్ మెథడ్లోనే ఎగ్జామ్ రాసుకునేందుకు ఉపయోగపడుతుంది అంటున్నాడు. సో ద అజంప్షన్ 1 ఈజ్ ఇంప్లిసిట్ అండ్ ద 2 ఈజ్ నాట్ ఇంప్లిసిట్. సో ద ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ ఓన్లీ 1. Now we will see this problem. See the statement. Here the statement is like this. The municipal corporation has informed the people that to avoid waterborne diseases, they should boil water before drinking. They should boil water before drinking. మున్సిపల్ కార్పొరేషన్ ఏం చెప్తుందంటే నీటి సంబంధిత వ్యాధుల నుంచి రక్షించబడేందుకు వాటి బారిన పడకుండా ఉండేందుకు మొదట నీరును బాయిల్ చేసి తర్వాత త్రాగండి అంటున్నారు. నెక్స్ట్ అజంప్షన్స్. బేస్డ్ ఆన్ దిస్ స్టేట్మెంట్ ద అజంప్షన్స్ ఆర్ లైక్ దిస్. పీపుల్ విల్ స్టిల్ డ్రింక్ వాటర్ వితౌట్ బాయిలింగ్ ఈవెన్ ఆఫ్టర్ ద గివింగ్ దట్ డైరెక్షన్ ఆర్ దట్ వార్నింగ్ ఆర్ దట్ ఇన్ఫర్మేషన్. ద పీపుల్ విల్ స్టిల్ డ్రింక్ వాటర్ వితౌట్ బాయిలింగ్. అయినప్పటికీ కూడా ప్రజలు ఆ నీటిని కాచకుండానే తాగుతారు అంటున్నారు. నెక్స్ట్, పీపుల్ జనరల్లీ ఓవర్లుక్ సచ్ అడ్వైజరీస్ ఇష్యూడ్ బై ద మున్సిపల్ కార్పొరేషన్. సాధారణంగా అటువంటి ఏమైనా సూచనలు ఇచ్చినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఇవ్వబడినప్పుడు సాధారణంగా ప్రజలందరూ కూడా వాటిని నెగ్లెక్ట్ చేస్తారు, పెద్దగా పట్టించుకోరు అంటున్నాడు. సో ఎప్పుడైనా మున్సిపల్ కార్పొరేషను ఒక సజెషన్ కానీ ఒక డైరెక్షన్ కానీ ఇచ్చినప్పుడు అది అధికారిక సంస్థ దాన్ని ఆ సజెషన్ ఇచ్చేటప్పుడు కొన్ని ప్రమాణాలని కొన్ని పరీక్షల్ని వాళ్ళు ఫాలో అయి ఉంటారు కాబట్టి వాటికి అనుగుణంగా ప్రజల యొక్క ఆరోగ్యము జాగ్రత్తగా ఉంచవలసిన అవసరం వాళ్ళ బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు అటువంటి సూచనలు ఇస్తారు. సో ఆ సూచనలు తప్పకుండా పాటించవలసిన బాధ్యత కూడా ప్రజల మీద ఉంది కాబట్టి తప్పకుండా ప్రజలు కూడా ఆ వాటర్ని డ్రింక్ చేసేటప్పుడు ముందు వాటిని బాయిల్ చేసి తాగాలనేది ఒక కండిషన్. సో బిఫోర్ గోయింగ్ టు డ్రింకింగ్ ద వాటర్ ద పీపుల్ మస్ట్ boil the water and then only we have to drink. So it is against to the statement given by the municipal corporation. So it is not implicit, it is not following. So it is implicit, not implicit. And the second condition, people generally overlook such advisories issued by the municipal corporation. Generally people, if there is any advertisement or any advisory given by the municipal corporation or the local bodies, the people carefully see and observe and go through the advertisement or advisory, and then generally the people will try to follow the suggestions given by the local bodies. So here it is also against to the statement, it is also not implicit. Okay, so it is also not implicit. Generally స్థానిక సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ ఏమైనా సజెషన్ ఇచ్చినప్పుడు సాధారణంగా ప్రజలు వాటిని జాగ్రత్తగా గమనించి వాటికి అనుగుణంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు తప్ప వాటికి వ్యతిరేకంగా పోవడం అనేది జరగదు కాబట్టి సో దిస్ అజంప్షన్ ఈజ్ ఆల్సో వీకెనింగ్ ద గివెన్ స్టేట్మెంట్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఇంప్లిసిట్. సో నెయిదర్ 1 nor 2 ఈజ్ ఇంప్లిసిట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ విల్ సీ దిస్ ప్రాబ్లమ్ which is given in the UPSC prelims 2014, that is civils preliminary 2014. This question was given and the statement is like this. The situation in this area still continues to be tense and out of control. People are requested to remain in their houses. The situation in this area still continues to be tense and out of control. People are requested to remain in their houses. ఈ ప్రాంతంలో ఇప్పటికి కూడా పరిస్థితి కొంత టెన్షన్గానే ఉన్నది మరియు చేయి దాటిపోయిన పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్గా ఉన్నట్లుగా ఉన్నది అంటున్నారు. అండ్ వన్ మోర్ సజెషన్ ఇస్ దేర్, పీపుల్ ఆర్ రిక్వెస్టెడ్ టు రిమైన్ ఇన్ దర్ హౌసెస్. ప్రజలందరూ కూడా వాళ్ళ ఇళ్లలో ఉండడం వల్ల ఉండాల్సిందిగా కోరడమైనది. అజంప్షన్స్ ఆర్ లైక్ దిస్. దేర్ హ్యాడ్ బీన్ సమ్ సీరియస్ ఇన్సిడెంట్స్. ఒకవేళ అక్కడ లేదా కొంచెం అనుకోనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగి ఉండవచ్చు అంటున్నాడు. పీపుల్ విల్ నాట్ గో టు ఆఫీసెస్. ఇంకొక అజంప్షన్ ఏమిటంటే సాధారణంగా ప్రజలు ఆఫీసెస్కి వెళ్ళరు అంటున్నాడు. నెక్స్ట్, నార్మల్సీ విల్ బి రీస్టోర్డ్ షార్ట్లీ. సాధారణ పరిస్థితులు అతి త్వరలోనే చేరుకుంటాయి అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే థర్డ్ ఆప్షన్ చూసామంటే థర్డ్ అజంప్షన్ నార్మల్సీ విల్ బి రీస్టోర్డ్ షార్ట్లీ అనేది మనకి స్టేట్మెంట్లో ఎక్కడ కూడా నార్మల్సీ గురించి ఎక్కడ కూడా డిస్కస్ చేసినట్లు లేదు. కాబట్టి ఈ అజంప్షన్ 3 ఈజ్ నాట్ ఫాలోయింగ్ ఆర్ ఇట్ ఈజ్ ఇంప్లిసిట్. ఇది దృఢమైంది కాదు, అంత దృఢమైంది కాదు ఇది. ఎందువల్లంటే స్టేట్మెంట్లో టెన్షన్గా ఉంది, ప్రజలందరూ కూడా ఇళ్లలో ఉండాలి, ఎవరు కూడా బయటికి రావద్దు, పరిస్థితి చేయి దాటిపోయింది, అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటున్నాడు. కాబట్టి
So the discussion is only with respect to the tension and the people who should not come from the houses. So here it is discussing about normalcy will be restored shortly. So normalcy is not discussed anywhere in the statement. That is why it is not implicit and is not following the statement. Assumption 3 is away, out of the answer. And people will not go to offices. Second one. Here see, people are requested to remain in their houses. వాళ్ళ ఇంట్లోనే ఉండాలంటున్నారు కాబట్టి జనరల్గా ఇంట్లో ఉండాలి అంటే సమ్ సీరియస్ టెన్షన్స్ హ్యాస్ బీన్ అక్కర్డ్, సమ్ సీరియస్ ఇన్సిడెంట్స్ హ్యాస్ బీన్ అక్కర్డ్. సో దట్ ఇస్ వాట్ ద టెన్షన్ స్టిల్ కంటిన్యూస్ అండ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ మీన్స్ సమ్ సీరియస్ ఇన్సిడెంట్స్ హ్యాస్ అక్కర్డ్, దెర్ హ్యాడ్ బీన్ సమ్ సీరియస్ ఇన్సిడెంట్స్. అలా జరిగి ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి కండిషన్ వస్తుంది. సో పీపుల్ విల్ నాట్ గో టు ఆఫీసెస్. సీరియస్ కండిషన్స్ ఉన్నప్పుడు సాధారణంగా ప్రజలు కూడా బయటికి వెళ్ళరు, ఆఫీసెస్కి వెళ్ళరు, కాబట్టి ఇళ్లలోనే ఉంటారు. So the statement to assumption 2 and assumption 1 are both following the given statement, and 1 and 2 are implicit. Both 1 and 2 are implicit, and the answer is option C. Now we will discuss this problem, which is also given in some Maharashtra Public Service Commission, and statement is like this. The medical department has asked people to use only boiled water in an attempt to prevent the spread of cholera in a town. Medical department has asked the people to use only boiled water in an attempt to prevent the spread of cholera in town. పట్టణంలో కలరా యొక్క వ్యాప్తిని నివారించడం కోసము ప్రజలందరూ కూడా కాచి వడపోచినటువంటి అంటే కాచి నీటిని మాత్రమే తాగాలి అని ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా. Assumptions are like this. First assumption is like this. There is a doubt about the quality of water being supplied in the town. పట్టణంలో సరఫరా చేస్తున్నటువంటి నీటి సరఫరాలో నీటి యొక్క నాణ్యత మీద కొంత అనుమానం ఉన్నది అంటున్నాడు. రెండవది, there is some report of cholera in the town. ఆ పట్టణంలో కలరా వ్యాపించింది అనడానికి ఆధారాలు కూడా ఉంటున్నాయి అంటున్నాడు. సో ఏ అజంప్షన్స్ స్టేట్మెంట్ని బలపరుస్తున్నాయి అంటే there is some report of cholera in town. ఇక్కడ కలరాని ప్రివెంట్ చేయడం కోసము నీటిని కాచి చల్లార్చి తాగమంటున్నాడు. సో ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద కలరా స్ప్రెడింగ్, ద పీపుల్ ఆర్ డైరెక్టెడ్ ఆర్ ఆస్క్డ్ టు గో ఫర్ బాయిల్డ్ వాటర్ ఓన్లీ ఫర్ ద డ్రింకింగ్ పర్పసెస్. సో హియర్ దర్ ఇస్ సమ్ రిపోర్ట్ ఆఫ్ కలరా ఇన్ టౌన్. పట్టణంలో కలరా ఉంది అంటున్నాడు. సో కలరాని నివారించడం కోసం ఈ పని చేయమంటున్నాడు కాబట్టి సో కలరా ఉన్నట్టుగా మనం భావించవచ్చు. అజంప్షన్ 2 ఈజ్ ఇంప్లిసిట్. ఇట్ ఈస్ ఫాలోయింగ్ ద స్టేట్మెంట్. నెక్స్ట్, దెర్ ఈస్ ఎ డౌట్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ వాటర్ బీయింగ్ సప్లైడ్ ఇన్ ద టౌన్. మనకు పట్టణంలో సరఫరా చేస్తున్న నీటి యొక్క నాణ్యతలో కూడా కొంత డౌట్ ఉంది అంటున్నాడు. సో ఈ డౌట్ ఉంది అంటున్నాడంటే బాయిల్ చేసి తాగమంటున్నాడంటే గ్యారంటీగా తప్పనిసరిగా దెర్ ఈస్ ఏ సమ్ డిఫెక్ట్ ఇన్ ద వాటర్. So that is why the assumption 1 is also correct. There is a doubt in the quality of the water being supplied in the town. So that is why the medical department has asked the people to go for the boiled water for the drinking purposes. And we can say that both the assumptions are implicit. So answer is both 1 and 2 are implicit. Now we will see this problem. The statement is like this. If it does not rain throughout this month, the farmers will be in trouble. If it does not rain throughout this month, the farmers will be in trouble. ఈ నెల మొత్తం మీద వర్షం కనుక లేనట్లయితే రైతులంతా కూడా కష్టాల్లో పడతారు అంటున్నాడు. అజంప్షన్స్. టైమ్లీ రెయిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫార్ ఫార్మింగ్. ప్రతి అనుగుణంగా ప్రతి నెలలో కానీ ప్రతి సమయానికి కానీ వర్షం తప్పనిసరిగా ఉండాలి అంటున్నాడు. 2, మోస్ట్ ఫార్మర్స్ ఆర్ జనరల్లీ డిపెండెంట్ ఆన్ రైన్. సాధారణంగా ఎక్కువ మంది ప్రజలు ఆ వర్షపాతం మీదనే ఆధారపడుతున్నారు అంటున్నాడు. సో నౌ విల్ సీ ద స్టేట్మెంట్. ఇఫ్ ఇట్ డస్ నాట్ రైన్ త్రూ అవుట్ దిస్ మంత్ ఇట్ ఇండికేట్స్ ఎ సీజన్. సో the farmers will be in trouble. The farmers will be in trouble means they are depending. Got it? So the first phrase, throughout this month, if there is no rainfall, there is a problem. Got it? So the statement is it consists through 2 phrases, throughout this month and farmers will be in trouble. Now you go to the assumptions. Timely rain is essential for farming. So throughout this month indicates timely rain is essential for farming. So assumption 1 is
implicit. And most farmers are generally dependent on rain. The farmers will be trouble in the statement. It indicates that they are depending on the rain. If they are not depending, there is no trouble for the farmers. ఒకవేళ వాళ్ళ కనుక ఆధారపడకపోయినట్లయితే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లము సమస్య కానీ ఉండేది కాదు. సో ద ఫార్మర్స్ విల్ బీ ఇన్ ట్రబుల్ ఇండికేట్స్ దట్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ రెయిన్. సో బోత్ 1 and 2 are implicit. So the answer is both 1 and 2 are implicit. So answer C. Now we'll see this problem. Statement is like this. Many bookshops are closed down as their sales are going down and the shop rents are increasing. చాలా బుక్ షాప్స్ క్లోజ్ అయిపోతున్నాయి. ఎందువల్ల అంటే యాజ్ ద సేల్స్ ఆర్ గోయింగ్ డౌన్, అమ్మకాలు తగ్గిపోవడము, మరియు ద షాప్ రెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్, షాప్స్ యొక్క రెంట్ పెరగడం వల్ల, అమ్మకాలు తగ్గిపోవడం వల్ల చాలా బుక్ షాప్స్ క్లోజ్ అవుతున్నాయి అంటున్నాడు. నౌ విల్ సీ ద అజంప్షన్స్. ఫస్ట్ అజంప్షన్ ఈజ్ లైక్ దిస్. రీడింగ్ హ్యాబిట్ ఆఫ్ పీపుల్ ఈజ్ కమింగ్ డౌన్. ప్రజల యొక్క చదువుకునేటటువంటి ఆ లక్షణం అనేది తగ్గిపోతుంది అంటున్నాడు. 2, ద బుక్ షాప్స్ ప్రాఫిట్ ఈజ్ డిక్రీజింగ్. బుక్ షాప్స్ యొక్క లాభాలు తగ్గిపోతున్నాయి అంటున్నాడు. సో ఈ బుక్ షాప్స్ క్లోజ్ కావడానికి 2 రీజన్స్ చెప్తున్నాడు. అజంప్షన్స్ 2గా ఊహించుకుంటున్నాడు. ఒకటేమో ద రీడింగ్ హ్యాబిట్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ కమింగ్ డౌన్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ బుక్ షాప్స్ ప్రాఫిట్ ఈజ్ డిక్రీజింగ్. So based on these assumptions, which assumption is implicit, we have to find out. Now see, in the statement, the reading habit of people is not discussed anywhere. We cannot assume like that. So statement lo ekkada kuda reading habit perugutundi gaani taggutundani gaani dani gurinchi ekkada etuvanti discussion ledhu kabatti it is an unnecessary assumption. Adi anavasaranga ఊహించుకునేటువంటి ఊహ. రెండవది, ద బుక్ షాప్స్ ప్రాఫిట్ ఈజ్ డిక్రీజింగ్. ఎస్, ద బుక్ షాప్స్ ప్రాఫిట్ ఈజ్ డిక్రీజింగ్. వీ కెన్ క్లియర్లీ సే దట్ ద సేల్స్ ఆర్ గోయింగ్ డౌన్ మీన్స్ ప్రాఫిట్ ఈజ్ డిక్రీజింగ్. సిమిలర్లీ షాప్ రెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్, దట్ మీన్స్ ద ఎక్స్పెన్సెస్ ఆర్ ఇంక్రీజింగ్. సో ఖర్చులు పెరుగుతున్నాయి, అట్లాగే అమ్మకాలు తగ్గుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా ద బుక్ షాప్స్ ప్రాఫిట్ అనేది తప్పకుండా తగ్గుతుంది. సో అజంప్షన్ 2 ఓన్లీ ఫాలోస్ అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ 2 ఈజ్ ఇంప్లిసిట్. ఆన్సర్ బి ఈజ్ ద ఆప్షన్. హియర్ the statement is given like this. Unemployment allowance should be given to all unemployed youth above 18 years of age. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా అలవెన్సెస్, నిరుద్యోగ భృతి, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్, నిరుద్యోగ భృతి అనేది ఇవ్వాలి అంటున్నాడు. అజంప్షన్స్. అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ ఇండియా నీడ్ మానిటరీ సపోర్ట్. భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కొంత ఆర్థికపరమైనటువంటి ఒక భరోసా కావాలి, ఒక సపోర్ట్ కావాలి అంటున్నాడు. రెండవది, ద గవర్నమెంట్ హ్యాస్ సఫిషియంట్ ఫండ్స్ టు ప్రొవైడ్ అలవెన్స్ టు ఆల్ అన్ఎంప్లాయిడ్ యూత్. రెండవ దాంట్లో ఏమంటున్నాడు అజంప్షన్లో, ఊహలో, ప్రభుత్వం దగ్గర అన్ఎంప్లాయిడ్ యూత్కి ఇవ్వడానికి అవసరం, నిరుద్యోగ భృతికి ఇవ్వడానికి అవసరమైనటువంటి ఫండ్స్ సఫిషియెంట్గా ఉన్నాయి, సరిపడా ఉన్నాయి అంటున్నాడు. సో ద స్టేట్మెంట్ ఈజ్ లైక్ దిస్. అన్ఎంప్లాయిడ్ యూత్కి ఏమో నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇక్కడ అజంప్షన్స్ ఏమో, మొట్టమొదటి అజంప్షను భారతదేశంలోని యువతకి మానిటరీ సపోర్ట్ అంటే ఒక ఆర్థికపరమైనటువంటి కొంత రక్షణ లేదా సపోర్ట్ కావాలి అంటున్నాడు. రెండవది, గవర్నమెంట్ దగ్గర సఫిషియెంట్గా ఫండ్స్ ఉన్నాయన్నాడు. రెండవ అజంప్షన్ చూసినట్లయితే ఈ అజంప్షను మొదట ఇచ్చిన స్టేట్మెంట్లు ఎక్కడా కూడా ప్రతిబింబించడం లేదు. The second assumption is not reflected in anywhere in the given statement. The given statement is describing or focusing on the unemployment allowance, those for above 18 years of age. So here in this context there is no issue about the sufficient funds with the government or insufficient funds with the government. That is why we cannot say that the assumption 2 is implicit or it supports the given statement. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఈ నిరుద్యోగ వృత్తి గురించి ఇవ్వడానికి అవసరమైనటువంటి ఫండ్స్ గురించి డిస్కస్ చేశాడు. ఆ ఫండ్స్ గురించి ఎక్కడా కూడా మనకి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు కాబట్టి మనము వీ కెన్ సే దట్ తప్పనిసరిగా స్టేట్మెంట్ అజంప్షన్ 2 అనేది నాట్ ఫాలోయింగ్ ద స్టేట్మెంట్ ఆర్ ఇట్ ఈస్ ఇంప్లిసిట్ అని చెప్పవచ్చు. ద ఫస్ట్ అజంప్షన్ రివీల్స్ దట్ ద అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ ఇండియా నీడ్ మానిటరీ సపోర్ట్. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి యూత్కి కొంత ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ కావాలి అంటున్నాడంటే స్టేట్మెంట్లో ఏమంటున్నాడంటే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ షుడ్ బి గివెన్.
ఎందుకు ఇవ్వాలంటున్నాడు? నీడ్ ఉంది కాబట్టి ఇవ్వాలంటున్నాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కాబట్టి, వాళ్ళకి ఆర్థికపరమైన కొంత రక్షణ, ప్రొటెక్షన్ కావాలి కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి అంటున్నాడు. సో అజంప్షన్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ద స్టేట్మెంట్ ఆర్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ ద స్టేట్మెంట్ ఆర్ ద అజంప్షన్ వాట్ వీఆర్ అజ్యూమింగ్ ఈజ్ implicit. That is why we can say that unemployed youth in India need monetary support. Assumption is implicit with respect to the given statement. So only one is implicit. Option A is the answer. Now we will see the statement here like this. It is like this. Let us increase the taxes to cover the deficit. Let us increase the taxes to cover the deficit. లోటుని భర్తీ చేసుకునేందుకు పన్నులను పెంచండి అంటున్నాడు. Assumptions are like this. The present taxes are very low. Second, deficit in a budget is not desirable. Third, deficit cannot be met without increasing the tax. The present taxes are very low అంటే చాలా తక్కువ ట్యాక్సెస్ ఉన్నాయి ఇప్పుడు అంటున్నాడు. అట్లాగే డెఫిసిట్ ఇన్ ద బడ్జెట్ నాట్ డిజైరబుల్, బడ్జెట్లో లోటు బడ్జెట్ ఉండడం అనేది అభిలషణీయం కాదు అంటున్నాడు. థర్డ్, డెఫిసిట్ కెనాట్ బి మెట్ వితౌట్ ఇంక్రీజింగ్ ద ట్యాక్స్, ఆ లోటు బడ్జెట్ని ఎదుర్కోవాలి అంటే తప్పనిసరిగా ట్యాక్స్లను పెంచాల్సిందేను. సో ట్యాక్స్లను పెంచకపోతే లోటు బడ్జెట్ని మనము ఎదుర్కోలేము అంటున్నాడు. సో సీ ద స్టేట్మెంట్, ట్యాక్సెస్ షుడ్ బి ఇంక్రీజ్డ్ ఇన్ ఆర్డర్ టు కవర్ ద డెఫిసిట్. సో దెర్ ఈజ్ డెఫిసిట్ ఇన్ ద బడ్జెట్. వీ కెన్ సే దట్ దెర్ ఈజ్ డెఫిసిట్ ఇన్ ద బడ్జెట్. సో ద ప్రజెంట్ ట్యాక్సెస్ ఆర్ వెరీ లో. ఎప్పుడైనా ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేస్తున్నామంటే ట్యాక్సెస్ తక్కువ ఉంటేనే ఇంక్రీజ్ చేస్తారు తప్ప మరి టూ మచ్ ట్యాక్సెస్కి అనేది వెళ్ళడం జరగదు. సో ద ప్రజెంట్ ట్యాక్సెస్ ఆర్ వెరీ లో, ఇది ఆల్సో ఇంప్లిసిట్. ట్యాక్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ లోటు బడ్జెట్ని ఎదుర్కోవాలంటే, తప్పించుకోవాలంటే తప్పనిసరిగా ట్యాక్సులు పెంచాలి అంటున్నాడు. సో ప్రజెంట్ ట్యాక్సెస్ ఆర్ వెరీ లో, ఇట్స్ ఎ కరెక్ట్ అజంప్షన్ బేస్డ్ ఆన్ ది స్టేట్మెంట్. లెట్ అస్ ఇంక్రీజ్ ద ట్యాక్సెస్ అన్నాడు కాబట్టి ట్యాక్సెస్ ఆర్ లో, వీ కెన్ సే దట్. డెఫిసిట్ ఇన్ ఎ బడ్జెట్ ఈజ్ నాట్ డిజైరబుల్. ఎప్పుడు కూడా లోటు బడ్జెట్ అనేది మంచిది కాదు. సో టు కవర్ ద డెఫిసిట్ దే ఆర్ ఇంక్రీజింగ్ ద ట్యాక్సెస్. So in order to avoid the deficit budget, they are increasing the taxes, which is not desirable. If it is desirable, then there is no need to increase the taxes. ఒకవేళ లోటు బడ్జెట్ ఉండడం అభిలషణీయమే కనుక అయితే దాన్ని పెంచవలసిన అవసరం లేదు కాబట్టి, సో ఇది ఏం చేస్తుందంటే డెఫిసిట్ ఇన్ ఏ బడ్జెట్ ఈజ్ నాట్ డిజైరబుల్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో స్టేట్మెంట్ ద అజంప్షన్ ఈజ్ ఆల్సో ఫాలోయింగ్ ద గివెన్ స్టేట్మెంట్, రైట్. సో 2 ఈజ్ ఆల్సో ఇంప్లిసిట్. And the third one is deficit cannot be met without increasing the taxes. Without increasing the taxes. సో ఆ లోటు బడ్జెట్ని ట్యాక్సెస్ కనుక పెంచకపోతే మనం ఎదుర్కోలేము అంటున్నాడు. సో ఇక్కడ లెటస్ ఇంక్రీజ్ ద ట్యాక్సెస్ టు కవర్ ద డెఫిసిట్ అన్నాడు తప్ప ఈ పెంచకపోతే మనం డెఫిసిట్ని మనం ఎదుర్కోలేము అనేది కొంత అజంప్షన్ అనేది కొంచెం అవే ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్ ఉంటుంది. సో ఆ లోటు బడ్జెట్ ఎదుర్కోవాలంటే దేర్ మే బి సమ్ అదర్ మీన్స్. ఆ డెఫిసిట్ బడ్జెట్ని లోటు బడ్జెట్ ఎదుర్కోవాలంటే వేరే మార్గాలు కూడా ఉండవచ్చు కాబట్టి, సో డెఫిసిట్ కెనాట్ బి మెట్ వితౌట్ ఇంక్రీజింగ్ ద ట్యాక్సెస్ అనేది గట్టిగా మనం సమర్థవంతంగా చెప్పదగినటువంటి అంశం కాదు ఇది. సో ఈ అజంప్షన్ అనేది దీనికి బలపరచడం లేదు కాబట్టి, సో 3 ఈజ్ అన్ఇంప్లిసిట్, ఓకేనా. సో ఓన్లీ 1 and 2 ఆర్ ఇంప్లిసిట్. 2, 1 మరియు 2 మాత్రమే దృఢమైనవి. మూడవ అజంప్షను ఊహ అనేది ఈ స్టేట్మెంట్కి అనుగుణంగా దృఢమైనది కాదు, అదృఢమైందని చెప్పవచ్చు. ఎందువల్లంటే డెఫిసిట్ కెనాట్ బి మెట్ వితౌట్ ఇంక్రీజింగ్ ద ట్యాక్సెస్. ట్యాక్సెస్ పెంచకపోతే ఆ లోటు బడ్జెట్ ఎదుర్కోలేమన్న తప్పు, మనం చెప్పలేము. అది ఇక్కడ చెప్పలేదు కూడా అక్కడ ద స్టేట్మెంట్లో. సో ఇక్కడ కనుక అటువంటి మీనింగ్ వచ్చే వర్డ్ ఏదైనా ఉంటే కనుక ఇట్ ఇస్ ఆల్సో ఇంప్లిసిట్ అని చెప్పొచ్చు. దెర్ ఇస్ నో సచ్ వర్డ్ విచ్ విల్ సపోర్ట్ దిస్ అజంప్షన్ 3. సో దెర్ మే బి సమ్ అదర్ మీన్స్. ఆ లోటు బడ్జెట్ ఎదుర్కోవడానికి వేరే మీన్స్ కూడా ఉండవచ్చు. సో 3 ఈజ్ నాట్ ఇంప్లిసిట్, ఓన్లీ 1 and 2 ఆర్ ఇంప్లిసిట్. సో ద ఆన్సర్ ఈజ్ A, 1 and 2. Now we will go through this problem. The problem is like this. Statement is, a nationalized bank gave an advertisement in a national daily that eligible candidates may apply for 120 posts of chartered accountant. ఒక నేషనలైజ్డ్ బ్యాంకు, ఒక జాతీయ బ్యాంకు ఏమొచ్చిందంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది ఒక నేషనల్ డైలీలో. ఏమనిచ్చిందంటే ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే అప్లై ఫర్ 120 పోస్ట్స్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్. 120 చార్టెడ్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి కాబట్టి వాటికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోమని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది నేషనల్ డైలీలో. అజంప్షన్స్ ఆర్ లైక్ దిస్. ఊహలు ఈ విధంగా ఉన్నాయి. ఎలిజిబుల్ చార్టెడ్ అకౌంట్స్ విల్ రిప్లై టు దిస్ అడ్వర్టైజ్మెంట్. దానికి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో
ఆ అడ్వర్టైజ్మెంట్ ప్రకారం వాళ్ళు దానికి అప్లై చేసుకోవడం జరుగుతుంది. సెకండ్ అజంప్షన్ ఈజ్ లైక్ దిస్: దేర్ విల్ బి ఎనఫ్ ఎలిజిబుల్ చార్టెడ్ అకౌంటెంట్స్ హూ వాంట్ వర్క్ ఇన్ ద నేషనలైజ్డ్ బ్యాంక్. ఆ జాతీయ బ్యాంకులో పనిచేసేందుకు అవసరమైనటువంటి సంఖ్యలో ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ చార్టెడ్ అకౌంట్స్ అనేవాళ్ళు ఉన్నారు, ఉండగలరు అనే విధంగా చెప్తున్నారు. సో ఇక్కడ స్టేట్మెంట్ ఏమో అడ్వర్టైజ్మెంట్, చార్టెడ్ అకౌంట్స్ కావాలను 120 మంది. ద స్టేట్మెంట్ ఈజ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద చార్టెడ్ అకౌంటెంట్స్ ఫర్ 120 పోస్ట్స్. అండ్ ద సెకండ్ అజంప్షన్ ఇట్ ఈస్ లైక్ దిస్: దేర్ విల్ బి ఎనఫ్ ఎలిజిబుల్ చార్టెడ్ అకౌంటెంట్స్. సో ఈ స్టేట్మెంట్ ప్రకారము ఉండవచ్చు, 120 మంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఉండవచ్చు, దొరుకుతారు అనే విధంగా ఉంది. సో మనము ఈ అడ్వర్టైజ్మెంట్ ప్రకారము దొరుకుతారు, దెర్ ఇస్ ద అవైలబిలిటీ అనేది వీ కెనాట్ సే డెఫినెట్లీ. సో దిస్ అజంప్షన్ ఈజ్ వీక్ అజంప్షన్, ఇట్ ఈస్ నాట్ ఇంప్లిసిట్. ఇది దృఢమైనది కాదు, బలహీనమైనటువంటి ఊహ. ఉండవచ్చు, ఉండకపోవచ్చు, 120 మంది కంటే తక్కువ ఉండొచ్చు, లేదా 120 మంది కంటే ఎక్కువ ఉండొచ్చు, లేదా చాలా ఎక్కువ మంది నెంబర్ కూడా ఉండవచ్చు. సో వీ కెనాట్ కంక్లూడ్ ఆర్ డెఫినెట్లీ సే దట్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ బి దేర్ as per the advertisement. So it is not following, it is implicit, it is not implicit. So the first assumption is eligible chartered accounts will reply to this advertisement. జనరల్గా ఎప్పుడైనా ఒక ప్రకటన వస్తే, ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తే, ఆ అడ్వర్టైజ్మెంట్కి అనుగుణంగా దానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ జనరల్గానే అప్లై చేసుకుంటారు. సో ఇట్ ఈజ్ ఇంప్లిసిట్, ఇట్ ఈజ్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఫాలోయింగ్ ద స్టేట్మెంట్. సో ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా, ఆ అభ్యర్థులందరూ కూడా దానికి అప్లై చేసుకుంటారని అనుకోవచ్చు. సో ఇట్ ఈస్ ద కరెక్ట్ అజంప్షన్. సో ఓన్లీ వన్ ఈజ్ ద ఫాలోయింగ్ అజంప్షన్ ఆర్ ఓన్లీ వన్ ఈజ్ ద ఇంప్లిసిట్ అజంప్షన్. సో ఆన్సర్ ఈజ్ ఏ. Dear students, now we are going to see other topic known as the statement and conclusions. స్టేట్మెంట్స్ మరియు కంక్లూజన్స్ అనే టాపిక్ చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. హియర్ ద స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్ విల్ బి గివన్. వన్ స్టేట్మెంట్ ఆర్ మోర్ దాన్ వన్ స్టేట్మెంట్స్ విల్ బి గివన్. బేస్డ్ ఆన్ దట్ స్టేట్మెంట్స్, conclusions also will be given. The conclusions may be one or more than one also. So which conclusion can be done? Definitely we have to observe and we have to identify the answer based on that. Got it? Now we will see the first problem. It is given in the Union Public Service Commission CSAT 2002 2012 సివిల్స్ ప్రిలిమ్స్లో వచ్చినటువంటి ప్రశ్న ఇది. నా స్టేట్మెంట్ ఇలా ఉందండి: ఐ వాచ్ టీవీ ఓన్లీ ఇఫ్ ఐ ఆమ్ బోర్డ్. ఐ వాచ్ టీవీ ఓన్లీ ఇఫ్ ఐ ఆమ్ బోర్డ్. నేను బోర్ కొట్టినప్పుడు మాత్రమే టీవీని చూస్తాను అంటున్నాడు. నెక్స్ట్ అదర్ స్టేట్మెంట్ ఈజ్ లైక్ దిస్: ఐ ఆమ్ నెవర్ బోర్డ్ వెన్ ఐ హ్యావ్ మై బ్రదర్స్ కంపెనీ. నేను కనుక మా బ్రదర్స్ కంపెనీలో ఉన్నట్లయితే నాకు ఇప్పుడు కూడా బోర్ రావడం అనేది జరగదు. ఐ నెవర్ బోర్డ్. ఓకేనా? వెన్ ఐ హ్యావ్ మై బ్రదర్స్ కంపెనీ అంటున్నాడు. థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ లైక్ దిస్: వెన్ ఎవర్ ఐ గో టు ద థియేటర్ ఐ టేక్ మై బ్రదర్ అలాంగ్. ఏదైనా మూవీకి వెళ్ళామనుకోండి, థియేటర్కి కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు నేను తప్పనిసరిగా మా బ్రదర్ని తీసుకెళ్తాను, లేదా మా బ్రదర్తో వెళ్తాను అంటున్నాడు. సో దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్. నా విచ్ ఆఫ్ ద కంక్లూజన్ ఈజ్ ఎ వ్యాలిడ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్? కింద ఇచ్చినటువంటి కంక్లూజన్స్లో ఏ కంక్లూజన్ వ్యాలిడ్ కంక్లూజన్ అంటున్నాడు. సి ఇఫ్ ఐ ఆమ్ బోర్డ్ ఐ వాచ్ టీవీ. నాకు బోర్ కొడితే నేను టీవీ చూస్తాను అంటున్నాడు. నెక్స్ట్ ఇఫ్ ఐ ఆమ్ బోర్డ్ ఐ సీక్ మై బ్రదర్స్ కంపెనీ. నాకు బోర్ కొట్టినట్టయితే మా బ్రదర్స్ కంపెనీకి వెళ్తాను అంటున్నాడు. ఇఫ్ ఐ ఆమ్ నాట్ విత్ మై బ్రదర్ దెన్ ఐ వాచ్ టీవీ. నా బ్రదర్తో లేకపోతే నేను టీవీ చూస్తాను అంటున్నాడు. ఇఫ్ ఐ ఆమ్ నాట్ బోర్డ్ ఐ డు నాట్ వాచ్ టీవీ. నాకు బోర్ కొట్టకపోతే నేను టీవీ చూడను అంటున్నాడు. సి ద సెకండ్ కంక్లూజన్ అండ్ థర్డ్ కంక్లూజన్, ఇఫ్ ఐ ఆమ్ బోర్డ్ ఐ సీక్ మై బ్రదర్స్ కంపెనీ. ఇక్కడ ఆ కండిషన్కి సంబంధించినటువంటి ఎటువంటి స్టేట్మెంట్స్ లేవండి. ఇక్కడ ఐ ఆమ్ నెవర్ బోర్డ్ వెన్ ఐ హ్యావ్ మై బ్రదర్స్ కంపెనీ అన్నాడు. మా బ్రదర్స్ కంపెనీలో ఉన్నప్పుడు నాకు బోర్ కలగట్లేదు అంటున్నాడు. అంతే తప్ప ఇఫ్ ఐ ఆమ్ బోర్డ్ ఐ సీక్ మై బ్రదర్స్ కంపెనీ అనేది చెప్పట్లేదు. నాకు బోర్ కొట్టినప్పుడు మా బ్రదర్స్ కంపెనీకి వెళ్తాను అనేది ఇట్ ఈస్ నాట్ గివెన్ ఆర్ ఇట్ ఈస్ నాట్ షోన్ ఇన్ ద గివెన్ స్టేట్మెంట్స్. సో ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ కంక్లూజన్. సిమిలర్లీ ఇఫ్ ఐ ఆమ్ నాట్ విత్ మై బ్రదర్ దెన్ ఐ వాచ్ టీవీ. ఓకేనా? సో ఆయన బ్రదర్తో లేనప్పుడు టీవీ వాచ్ చేస్తాను అనేది కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఎక్కడ కూడా మనకు కనబడడం లేదు. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ రాంగ్ కంక్లూజన్ ఆర్ ఇన్వాలిడ్ కంక్లూజన్. And see, the options A and D are a little bit confusing arguments or statements, valid conclusions. So now we will see them. If I am bored, I watch TV. See the statement, I watch TV only if I am bored.
Only. So if I am bored, I watch TV. If I am bored, I watch TV. But I watch TV only if I am bored. సో ఈ స్టేట్మెంట్ పక్కన పెడదాం, ఈ కంక్లూజన్. ఇది తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ ఐ ఆమ్ నాట్ బోర్డ్ ఐ డు నాట్ వాచ్ టీవీ. నాకు బోర్ కలగనట్లయితే నేను టీవీ చూడను అంటున్నాడు. ద ప్రీ రిక్విజైట్ ఆర్ ప్రీ కండిషన్ రిక్వైర్డ్ ఫర్ వాచింగ్ టీవీ ఈజ్ గెటింగ్ బోర్. ఎప్పుడైతే బోర్ కొడుతుందో అప్పుడు మాత్రమే నేను టీవీ చూస్తాను అంటున్నాడు. సో ద ఓన్లీ వర్డ్ ఈజ్ ఇండైరెక్ట్లీ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ కంక్లూజన్. సో ఇఫ్ ఐ ఆమ్ నాట్ బోర్డ్, నాకు బోర్ కొట్టకపోతే ఐ డోంట్ వాచ్ టీవీ చూడండి అంటున్నాడు. సో ద వర్డ్ ఓన్లీ ఈజ్ హిడెన్ ఇన్ దిస్ స్టేట్మెంట్. ఇఫ్ ఐ ఆమ్ నాట్ బోర్డ్ ఐ డోంట్ వాచ్ టీవీ. దట్ definiteness or definite condition cannot be seen in the conclusion A. If I am bored, I watch TV. Now bored కొడితే నేను టీవీ చూస్తాను అంటున్నాడు. So the prerequisite, the condition is here it is. The prerequisite is getting boredom for watching TV. So it is definitely we can say that if I am not bored, I do not watch TV. If I watch TV only if I am bored. So that only word has been hidden. దాంట్లో అంతరార్థంగా లోపల లీనమైనటువంటి మీనింగ్ దీంట్లో ఉన్నది కాబట్టి ద వ్యాలిడ్ కంక్లూజన్ ఈజ్ ఇఫ్ ఐ ఆమ్ నాట్ బోర్డ్ ఐ డు నాట్ వాచ్ టీవీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ గివెన్ ఇన్ ద ఇయర్ 2012 in the civils prelims, IAS prelims by UPSC in the CSAT paper 2012. The statements are like this: all machines consume energy. అన్ని యంత్రాలు కూడా శక్తిని వినియోగించుకుంటాయి అంటున్నాడు. ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్స్ ఎనర్జీ. విద్యుత్తు కూడా ఒక రకమైనటువంటి శక్తి వనరు అంటున్నాడు. ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ మెషిన్స్ ఆర్ చీప్ టు మెయింటైన్. విద్యుత్తుతో నడిచేటువంటి మెషిన్స్ని మెయింటైన్ చేయడం సులభం అవుతుంది, అంటే మెయింటెనెన్స్ తక్కువ, బాగుంటుంది, సులభంగా ఉంటుంది అంటున్నాడు. ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ మెషిన్స్ డోంట్ కాజ్ పొల్యూషన్. విద్యుత్తుతో నడిచేటటువంటి యంత్రాలు ఏ విధమైనటువంటి పర్యావరణానికి హాని కలిగించేటటువంటి కాలుష్యాన్ని విడుదల చేయవు అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ఫరెన్సెస్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఈ ఇచ్చినటువంటి కింద ఇన్ఫరెన్సెస్లో, ఈ ఆర్గ్యుమెంట్స్లో, ఈ కంక్లూజన్స్లో ఏ కంక్లూజన్ని మనము ఈ పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా దృఢమైనదిగా గుర్తించగలం, ఏది బలమైనటువంటి స్ట్రాంగ్ కంక్లూజన్ అంటున్నాడు. ద కంక్లూజన్స్ ఆర్ లైక్ దిస్: ఆల్ మెషిన్స్ రన్ బై ఎలక్ట్రిక్ ఎనర్జీ. అన్ని మెషిన్స్ కూడా విద్యుత్తుతోనే నడుస్తాయి, విద్యుత్ శక్తితోనే నడుస్తాయి అంటున్నాడు. దెర్ ఇస్ నో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అదర్ దాన్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ, విద్యుత్తు తప్ప మరే ఇతర శక్తి వనరు కూడా లేదు అంటున్నాడు. నెక్స్ట్, మోస్ట్ మెషిన్స్ ఆర్ ఆపరేటెడ్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ. దాదాపుగా అన్ని మెషిన్స్ కూడా, ఎక్కువ మెషిన్స్ అన్నీ కూడా విద్యుత్ శక్తితోనే నడుస్తాయి అంటున్నాడు. ద ఫోర్త్ వన్ ఈజ్ ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ మెషిన్స్ ఆర్ ప్రిఫరబుల్ టు యూజ్. విద్యుత్తుతో నడిచే మెషిన్స్ని యూజ్ చేయడం అనేది కొంచెము ప్రిఫర్ చేయాలి, దానికి మనము ప్రయారిటీ ఇవ్వాలి అంటున్నాడు. సో విచ్ ఆఫ్ ద కంక్లూజన్స్ కెన్ బి డ్రాన్. సో ఫస్ట్ కంక్లూజన్, ఆల్ మెషిన్స్ రన్ బై ఎలక్ట్రిక్ ఎనర్జీ. సియర్ ఆల్ మెషిన్స్ కన్జ్యూమ్ ఎనర్జీ అన్నాడు తప్ప ఆల్ మెషిన్స్ రన్ బై ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది ఇట్ ఇస్ నాట్ గివన్ ఇన్ ద స్టేట్మెంట్. సో ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్స్ ఎనర్జీ అన్నాడు. నెక్స్ట్, దెర్ ఇస్ నో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అదర్ దాన్ ఎలక్ట్రిసిటీ అన్నాడు. సో ఇన్ ద గివన్ స్టేట్మెంట్స్ ద టైప్ ఆఫ్ మీనింగ్ ఈజ్ నాట్ ఇన్హిబిటెడ్, ఇట్ ఈస్ నాట్ ఎగ్జిబిటెడ్ ఎట్ ఎనీవేర్. ఎక్కడ కూడా అటువంటి మీనింగ్ వచ్చేటువంటి స్టేట్మెంట్ ఎక్కడా పోలేదు. దెర్ ఇస్ నో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అదర్ దాన్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్స్ ఎనర్జీ అన్నాడు తప్ప ఎలక్ట్రిసిటీ ద ఓన్లీ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇట్ ఈస్ నాట్ క్లియర్లీ మెన్షన్డ్ హియర్. సో ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్స్ ఎనర్జీ మీన్స్ there are some other sources which provide energy for us. So it is not also a strong conclusion. And most machines are operated from electric energy. Electrically operated machines are cheap to maintain అన్నాడు తప్ప చీప్ అన్న తర్వాత చీప్ అని అనడం వల్ల మనము అందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద మెషిన్స్ అన్నీ కూడా ఎలక్ట్రిక్ ఎనర్జీతో వాడుతారు అనుకోవడం పొరపాటు. సో మోస్ట్ ఆఫ్ ద మెషిన్స్ ఆర్ ఆపరేటెడ్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది ఇక్కడ కూడా మనకి ఇక్కడ కనబడడం లేదు. ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ మెషిన్స్ ఆర్ చీప్ టు మెయింటైన్ అన్నాడు. ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ మెషిన్స్ డోంట్ కాజ్ పొల్యూషన్ అన్నాడు. సో అంత మాత్రాన్నే ఎక్కువ మంది ఎలక్ట్రికల్ మెషిన్స్ వాడతారని మనము కంక్లూడ్ చేయలేం. ద ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ మెషిన్స్ ఆర్ ప్రిఫరబుల్ టు యూజ్. సో
ఎలక్ట్రికల్తో అంటే విద్యుత్ శక్తితో నడిచేటటువంటి మెషిన్స్ను యూజ్ చేయడము లేదా ఆపరేట్ చేయడం అనేది యూజ్ చేయడం అనేది ప్రిఫరబుల్, కొంచెం మంచిది అంటున్నాడు. దాని ప్రయారిటీ ఇవ్వచ్చు అంటున్నాడు. సో ఫ్రమ్ ద థర్డ్ స్టేట్మెంట్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ మెషిన్స్ ఆర్ చీప్ టు మెయింటైన్ అన్నాడు. చీప్ కాబట్టి దాన్ని యూజ్ చేయడానికి అవకాశం ఉన్నది. అట్లాగే ఫోర్త్ స్టేట్మెంట్ తీస్తే ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ మెషిన్స్ డోంట్ కాజ్ పొల్యూషన్ అంటున్నాడు. ఎటువంటి పొల్యూషన్ని, హానికరమైనటువంటి కాలుష్యాన్ని కలిగించవు కాబట్టి ఇట్ ఈస్ ప్రిఫరబుల్ టు యూజ్. సో ఫ్రమ్ ద ఫోర్ స్టేట్మెంట్స్, out of the four statements from third and fourth statements, we can conclude that electrically operated machines are preferable to use అని డెఫినెట్గా మనం కంక్లూడ్ చేయొచ్చు. ఫ్రమ్ ద ఇక్కడ ఇచ్చినటువంటి 3 మరియు 4 స్టేట్మెంట్స్ నుంచి ఎలక్ట్రికల్ మెషిన్స్ని మనము ప్రిఫర్ చేయాలి అనేది మనము గట్టిగా చెప్పగలం. సో వీ కెన్ స్ట్రాంగ్లీ సపోర్ట్ ఆర్ కంక్లూడ్ దట్ ద మెషిన్స్ విచ్ ఆర్ ఆపరేటెడ్ బై ఎలక్ట్రిసిటీ కెన్ బి ప్రిఫరబుల్ టు యూజ్. నౌ సీ దిస్ ప్రాబ్లమ్ which is given in UPSC CSAT 2013. 2013లో ఐఏఎస్ ప్రిలిమ్స్లో ఇచ్చినటువంటి ప్రశ్న, సివిల్స్ ప్రిలిమినరీలో ఇచ్చిన ప్రశ్న క్వశ్చన్ ఇది. ద స్టేట్మెంట్స్ ఆర్ లైక్ దిస్: ఏ ప్రైమరీ గ్రూప్ ఈజ్ రిలేటివ్లీ స్మాలర్ ఇన్ సైజ్. ఒక ప్రైమరీ గ్రూప్ అంటే ఒక ప్రధానమైన గ్రూప్ అనేది సైజులో రిలేటివ్గా స్మాలర్ ఉంటుంది అంటున్నాడు. అంటే వేరే దాంతో పోలిస్తే కొంచెం తక్కువ ఉంటుంది అంటున్నాడు. రిలేటివ్లీ స్మాలర్ ఇన్ సైజ్. ఇంటిమసీ ఈజ్ అన్ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ ప్రైమరీ గ్రూప్. ఇంటిమసీ అంటే అన్యోన్యత. సో అన్యోన్యత అనేది ఒక ప్రైమరీ గ్రూప్లో ఉండవలసిన తప్పనిసరి లక్షణం. ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్. ద ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్. థర్డ్ వన్ ఈజ్ ఏ ఫ్యామిలీ మే బీ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ప్రైమరీ గ్రూప్. ఏ ఫ్యామిలీ మే బీ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రైమరీ గ్రూప్. ఒక కుటుంబం అనేది ప్రైమరీ గ్రూప్లోకి ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు అంటున్నాడు. నౌ సీ ద కంక్లూజన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంక్లూజన్ ఇస్ ట్రూ? ఆల్ ఫ్యామిలీస్ ఆర్ ప్రైమరీ గ్రూప్స్. అన్ని కుటుంబాలన్నీ కూడా ప్రైమరీ గ్రూప్స్ అనే చెప్తున్నాడు. ఆల్ ప్రైమరీ గ్రూప్స్ ఆర్ ఫ్యామిలీస్. అన్ని ప్రైమరీ గ్రూప్స్ కూడా ఫ్యామిలీస్ అంటున్నాడు. ఏ గ్రూప్ ఆఫ్ స్మాలర్ సైజ్ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రైమరీ గ్రూప్. ఏ గ్రూప్ ఆఫ్ స్మాలర్ సైజ్ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రైమరీ గ్రూప్. ఒక తక్కువ సైజులో ఉన్నటువంటి ఒక గ్రూప్ ఏదైనా కూడా అది ప్రైమరీ గ్రూప్ అవుతుంది అంటున్నాడు. ఎల్లప్పుడూ ఇట్ ఈస్ ఏ ప్రైమరీ గ్రూప్ అంటున్నాడు. నెక్స్ట్, మెంబర్స్ ఆఫ్ ఏ ప్రైమరీ గ్రూప్ నో ఈచ్ అదర్ ఇంటిమేట్లీ. ఒకరితో ఒకరికి ప్రైమరీ గ్రూప్లో సంబంధాలు ఉంటాయి, ఒకరి గురించి ఒకరికి తెలుసు అంటున్నాడు. సో విచ్ కంక్లూజన్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్స్? సపోజ్ ఇఫ్ యూ టేక్ దట్ ఆల్ ఫ్యామిలీస్ ఆర్ ప్రైమరీ గ్రూప్స్, హియర్ ఆల్ ప్రైమరీ గ్రూప్స్ ఆర్ ఫ్యామిలీస్ అన్నాడు. బట్ ఇన్ ద థర్డ్ స్టేట్మెంట్ ఏ ఫ్యామిలీ మే బీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రైమరీ గ్రూప్ అన్నాడు తప్ప ఆల్ ప్రైమరీ గ్రూప్స్ ఆర్ ఫ్యామిలీస్ అనేది జరగలేదు ఇక్కడ. సో ఇట్ ఈస్ మే బీ అన్ ఎగ్జాంపుల్, బట్ హియర్ ఇట్ ఈస్ ఆల్. సో ఇట్ ఈస్ కాంట్రడిక్టరీ. సో ఇట్ ఈస్ అగెన్స్ట్ టు ద థర్డ్ స్టేట్మెంట్. సో ఇట్ ఈస్ ఆల్సో ఇన్వాలిడ్ స్టేట్మెంట్. కంక్లూజన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ స్మాలర్ సైజ్ ఈజ్ ఆల్వేస్ ఎ ప్రైమరీ గ్రూప్ అన్నాడు. A group of smaller size is always a primary group. Suppose if you consider the statement 1, a primary group is relatively smaller in size అన్నాడు తప్ప a group of smaller size is always a primary group అనలేదు. Relatively smaller means we don't know whether it is big or not, whether it is small or not, whether it is big or small. సో రిలేటివ్లీ ఇంకో దాంతో పోలిస్తే తక్కువది అంటున్నాడు, సైజ్ తక్కువ అంటున్నాడు. సో ఆల్వేస్ ఏ ప్రైమరీ గ్రూప్ అన్నాడు, ఆల్వేస్ అన్నాడు కాబట్టి వీ కెన్ నాట్ కంక్లూడ్ దట్ it is small always. And the option D is members of a primary group know each other intimately. సో ఇక్కడ చూసినామంటే ఇంటిమసీ ఈజ్ అన్ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ ప్రైమరీ గ్రూప్. ప్రైమరీ గ్రూప్లో ఏముండాలి? అన్యోన్యత అనేది తప్పనిసరి లక్షణమై ఉండాలి. ఈ అన్యోన్యత ఎక్కడ వస్తుంది? ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్లో ఒకరితో ఒకరి సంబంధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు తెలుసు కాబట్టి. సో వీ కెన్ సే దట్ మెంబర్స్ ఆఫ్ ఎ ప్రైమరీ గ్రూప్ నో ఈచ్ అదర్ ఇంటిమేట్లీ. సో ఈ ప్రైమరీ గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒకరికొకరు తెలుసుకోవాలంటే దట్ మస్ట్ బీ ఏ ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఉన్నామంటే ఒకరి గురించి ఒకరికి పూర్తి విషయాలు, అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి ఇంటిమసీ ఉంటుంది కాబట్టి. సో వీ కెన్ కంక్లూడ్ దట్ మెంబర్స్ ఆఫ్ ఎ ప్రైమరీ గ్రూప్ నో ఈచ్ అదర్ ఇంటిమేట్లీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద ప్రాబ్లమ్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ద యూపీఎస్సీ CSAT 2012. CSAT 2012 2012లో ఈ ప్రాబ్లమ్ని సివిల్స్ ప్రిలిమినరీ ఇచ్చారండి. సీ ద స్టేట్మెంట్స్. ఓన్లీ దోస్
who have a pair of binoculars can become the members of the bird watchers club. ఎవరైతే ఒక పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్ కలిగి ఉంటారో వాళ్ళు బర్డ్ వాచర్స్ క్లబ్లో మెంబర్స్గా జాయిన్ కావచ్చు, వాళ్ళు మెంబర్స్ అవుతారు. సో ఓన్లీ దోస్ హూ హ్యావ్ పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్ can become the members of the bird watchers club. Second statement is like this. Some members of the bird watchers club have cameras. Out of the bird watchers members club members, some members have the cameras. కొంతమంది బర్డ్స్ వాచర్స్ క్లబ్లో కొంతమందికి కెమెరాలు ఉన్నాయి అంటున్నాడు. థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ లైక్ దిస్. దోస్ మెంబర్స్ హూ హ్యావ్ కెమెరాస్ కెన్ టేక్ పార్ట్ ఇన్ ఫొటోస్ కాంటెస్ట్. ఈ మెంబర్స్లో ఎవరికైతే కెమెరాస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఫోటో కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది అంటున్నాడు. నౌ సీ ద కంక్లూజన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంక్లూజన్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ నుంచి ఏ కంక్లూజన్ని మనము గట్టిగా చెప్పగలము అంటున్నాడు. ఆల్ దోస్ హూ హ్యావ్ ఎ పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ద బర్డ్ వాచర్స్ క్లబ్. బర్డ్ వాచర్స్ క్లబ్లో ఎవరికైతే ఒక పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా మెంబర్స్ అంటున్నాడు. ఆల్ దోస్. సీ హియర్, ఓన్లీ దోస్ హూ హ్యావ్ ఎ పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్ కెన్ బికమ్ ద మెంబర్స్ ఆఫ్ ద బర్డ్ వాచర్స్ క్లబ్. సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద మెంబర్స్. దట్ మీన్స్ ద పీపుల్ హూ హ్యావ్ ఎ పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద బర్డ్ వాచర్స్ క్లబ్. బట్ హియర్ ఆల్ దోస్ హూ హ్యావ్ ఎ పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ద బర్డ్ వాచర్స్ క్లబ్ అన్నాడు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్. అండ్ all members of the bird watchers club have a pair of binoculars. See here, those who have a pair of binoculars can become the members of the bird watchers club. That means the members of the bird watchers club must have a pair of binoculars. It can be concluded from the statement. So ఎవరికైతే బర్డ్ వాచర్స్ క్లబ్లో ఏ పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్ ఉన్నాయో, సో ఆల్ మెంబర్స్ ఆఫ్ ద బర్డ్ వాచర్స్ క్లబ్ వారందరూ కూడా ఏమన్నారంటే హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్. సో బైనాక్యులర్స్ ఉన్నది అందరూ కూడా ఈ బర్డ్ వాచర్స్ క్లబ్లో మెంబర్స్. సో ఇట్ కెన్ బి డాన్. అండ్ ఆల్ దోస్ హూ టేక్ పార్ట్ ఇన్ ఫోటో కాంటెస్ట్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ద బర్డ్ వాచర్స్ క్లబ్. సో ఆల్ దోస్ హూ టేక్ పార్ట్ ఇన్ కాంటెస్ట్ ఇన్ ద ఫొటోస్ కాంటెస్ట్ అంటే సి దోస్ మెంబర్స్ హూ హ్యావ్ కెమెరాస్ కెన్ టేక్ పార్ట్ ఇన్ ద ఫొటోస్ కాంటెస్ట్. ఓకేనా. హియర్ ఫోటో కాంటెస్ట్లో ఒక్క నిమిషం ఆపండి. If we see the third conclusion, third option, all those who take part in photo contest are members of the bird watchers club. So here photo contest లో ఉండే వాళ్ళు అందరూ కూడా బర్డ్ వాచర్స్ క్లబ్లో మెంబర్స్ అంటున్నారు. బట్ ద మస్ట్ కండిషన్ ఈజ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద బర్డ్ వాచర్స్ క్లబ్ హ్యావ్ ఎ పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్. ఎవరైతే పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్ ఉన్నారో దే ఆర్ ద members of the bird watchers club. So the statement C, the conclusion C is also not valid and no conclusion can be drawn. If the conclusion has been drawn from the given options, so the option is B. That is, all those who have a pair of binoculars are members of the bird watchers club. Now we'll see the problem which is given in the UPSC CSAT prelims 2013. UPSC prelims లో 2013 ఇచ్చినటువంటి ప్రశ్న అండి ఇది. The statement is like this. ఫిల్మ్స్ ఆర్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ ఎంటర్టైన్మెంట్. వినోదానికి ఫిల్మ్స్ అంటే మూవీస్ అనేవి తిరుగులేనివి అంటున్నాడు. కంక్లూజన్స్. ఫిల్మ్స్ ఆర్ ద ఓన్లీ మీడియం ఆఫ్ ఎంటర్టైన్మెంట్. చిత్రాలు అంటే సినిమాలు అనేవి వినోదానికి ఎంటర్టైన్మెంట్కి ఓన్లీ మీడియం, ఒకటే మార్గము, వేరే మార్గం లేదు అంటున్నాడు. పీపుల్ ఎంజాయ్ ఫిల్మ్స్. పీపుల్ సినిమాస్ని బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా ఇష్టపడతారు అంటున్నాడు. నెక్స్ట్, పీపుల్ డు నాట్ లైక్ ప్లేస్. ప్రజలు ఈ చిత్రాలని అంటే ప్లేస్ని కానీ వేటిని కూడా ఇష్టపడరు అంటున్నాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంక్లూజన్స్ బెస్ట్ ఫాలో? ఓన్లీ వన్, 1 and 2, ఓన్లీ 2, ఆల్. ఇక్కడ స్టేట్మెంట్ చూసినట్లయితే ఫిలిమ్స్ అనేవి తిరుగులేనటువంటి ఆయుధాలు అంట. ఫిలిమ్స్ ఆర్ ద ఇండిస్పెన్సిబుల్ థింగ్స్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ అంటున్నాడు. ఫిల్మ్స్ ఆర్ ద ఓన్లీ మీడియం ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటున్నాడు. సో ఎంటర్టైన్మెంట్కి ఫిల్మ్స్ ఈజ్ ద ఓన్లీ వన్ పార్ట్. ఇట్ ఈస్ నాట్ సెడ్ హియర్ ద ఓన్లీ థింగ్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ ఈజ్ ద ఫిల్మ్స్. సో ఫిల్మ్స్ అనేవి ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మీడియం ఆర్ వన్ ఆఫ్ ద వే ఫర్ ద ఎంటర్టైన్మెంట్. దట్స్ వై ద కంక్లూజన్ 1 కెన్ బి సెడ్ దట్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ ఇన్వాలిడ్. ఫిల్మ్స్ ఆర్ ద ఓన్లీ మీడియం ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది చిత్రాలు అనేవి కేవలము అవి మాత్రమే
మనకి వినోదాన్ని ఇస్తాయనేది మీనింగు ఇక్కడ స్టేట్మెంట్లు ఎక్కడ కూడా లేదు. నెక్స్ట్ పీపుల్ ఎంజాయ్ ఫిలిమ్స్. పీపుల్ ఎంజాయ్ ఫిలిమ్స్ అంటున్నారంటే పీపుల్ చిత్రాలను అంటే సినిమాలు బాగా చూస్తారు అంటే బాగా ఆనందిస్తారు అంటే దీని నుంచి ఎట్లా తీసుకురావచ్చు అంటే ఫిల్మ్స్ ఆర్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళు ఇష్టపడుతున్నారు కాబట్టే ఇవి తిరుగులేనటువంటి ఆయుధాలుగా ఉన్నాయి వినోదానికి, ఎంటర్టైన్మెంట్కి. దట్ ఈస్ వై వీ కెన్ సే దట్ పీపుల్ ఎంజాయ్ ఫిల్మ్స్. కరెక్ట్. అండ్ థర్డ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ లైక్ దిస్, పీపుల్ డు నాట్ లైక్ ప్లేస్. సో ఇట్ ఈస్ రాంగ్. ఇఫ్ దే డు నాట్ లైక్ ప్లేస్, హౌ దే విల్ బికమ్ ద ఇండిస్పెన్సిబుల్ ఫర్ ఎంటర్టైన్మెంట్? సో అవి కనుక ఇష్టపడకపోతే వాటిని అవి తిరుగులేని ఆయుధము వినోదానికి అని చెప్పడానికి ఆస్కారం లేదు. సో దట్ ఈస్ వై ఆప్షన్ 3 ఈజ్ ఆల్సో రాంగ్. సో వీ కెన్ సే దట్ పీపుల్ ఎంజాయ్ ఫిల్మ్స్. ఎందుకు చెప్తున్నామంటే పీపుల్ ఎంజాయ్ ఫిల్మ్స్ ఎలా చెప్పగలుగుతున్నామంటే దే ఆర్ ద ఇండిస్పెన్సిబుల్ ఫర్ ఎంటర్టైన్మెంట్. వినోదానికి అవి తిరుగులేనటువంటి ఒక ఆయుధంగా ఉన్నాయి. దట్ ఈస్ వై దే ఆర్ లైకింగ్ ద ఫిలిమ్స్. ఓకేనా, దట్ ఈస్ వై దే ఎంజాయ్ ద ఫిలిమ్స్. సో ఓన్లీ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ అండ్ ఆన్సర్ ఈజ్ C. This is the question given in the UPSC Prelims 2013. Now we will see this problem which was given in the UPSC Civils Prelims 2012. This problem is also given in 2012 and most of the questions in UPSC are coming from the statement and conclusion based questions. So the students must concentrate and they have to try more examples with statements and conclusions. Now the statement is like this, students are influenced more by their teachers. విద్యార్థులు అనేవాళ్ళు ఎక్కువగా వాళ్ళ యొక్క టీచర్స్ వల్ల ప్రభావితం అవుతూ ఉంటారు అంటారు. విద్యార్థులు టీచర్స్ వలన బై దే టీచర్స్ అంటే టీచర్స్ వల్ల ప్రభావితం అవుతారు అంటున్నారు. సో కంక్లూజన్స్, స్టూడెంట్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇంటెలెక్చువాలిటీ. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు దేనివల్ల ప్రభావితం అవుతున్నారంటే ఆ టీచర్స్ యొక్క ఇంటెలెక్చువాలిటీ, వాళ్ళ యొక్క తెలివితేటల వల్ల, వాళ్ళ యొక్క మేధో సంపత్తి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంటున్నాడు. నెక్స్ట్ స్టూడెంట్స్ కన్సిడర్ దే టీచర్స్ యాజ్ దే రోల్ మోడల్స్. పిల్లలు ఎప్పుడూ కూడా, విద్యార్థులు ఎప్పుడూ కూడా వాళ్ళ టీచర్స్ని వాళ్ళ యొక్క రోల్ మోడల్స్గా తీసుకుంటారు అంటున్నాడు. మచ్ టైమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే స్పెంట్ ఎట్ స్కూల్. స్టూడెంట్స్ ఇప్పుడు ఎక్కువ సమయాన్ని వాళ్ళ స్కూల్లో గడుపుతారు అంటున్నాడు. సో ఓన్లీ 1 ఈజ్ ఇంప్లిసిట్ అంటే కంక్లూజన్ 1 ఈజ్ ద ఓన్లీ ఇంప్లిసిట్. దట్ మీన్స్ ఒకటి మాత్రమే దృఢమైంది. 1 and 2 ఆర్ ఇంప్లిసిట్, 2 దృఢమైనవి. 1, 2, 1, 3 దృఢమైనవి, అన్నీ కూడా దృఢమైనవి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంక్లూజన్స్ ఈజ్ ఇన్ ఇంప్లిసిట్ కంక్లూజన్ అంటున్నాడు. సో ఇక్కడ చూసినామంటే స్టూడెంట్స్ వాళ్ళ టీచర్స్ వల్ల ప్రభావితం అవుతున్నారంటే టీచర్స్ని చూసి వాళ్ళ యొక్క గ్లామర్ని బట్టో, లేక వాళ్ళ యొక్క క్యారెక్టర్ని బట్టో, లేదంటే వాళ్ళ యొక్క వే ఆఫ్ లివింగ్ని బట్టో ఇప్పుడు కూడా టీచర్స్ని చూసి స్టూడెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ గారు. ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ నాలెడ్జ్ అండ్ ఇంటెలెక్చువల్ క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళ యొక్క తెలివితేటలను బట్టి వాళ్ళు ఇప్పుడు కూడా ప్రభావితం అవుతుంటారు. టీచర్ బాగా చెప్పాడు అనుకోండి, బాగా చెప్పి ఆ టీచర్ లాగా మనం కూడా చెప్పాలి, మనం కూడా పెద్దవాళ్ళం కావాలి, మనం కూడా చదవాలి అనే విధంగా ఉంటారు. అదే టీచర్ నుంచి అవుట్పుట్ బాగాలేనప్పుడు దే కెన్ నాట్ కన్సిడర్ ద టీచర్ యాజ్ ఎ గుడ్ టీచర్ అండ్ దే నెవర్ ఫాలో ద టీచర్ ఆల్సో. అట్లా స్టూడెంట్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇంటెలెక్చువాలిటీ అన్నారు. సో స్టూడెంట్స్ యాక్చువల్లీ దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై the intellectuality of the teachers. So it is correct and it is a valid conclusion. Next, students consider their teachers as their role models. రోల్ మోడల్స్గా టీచర్స్ని తీసుకుంటున్నారు అనేది మనం చెప్పలేము మితమిద్దంగా. ఇట్ ఇస్ నాట్, వీ కెన్ నాట్ సే దట్ ద స్టూడెంట్స్ ఆల్వేస్ కన్సిడర్ ది టీచర్ యాజ్ ద రోల్ మోడల్. సమ్ పీపుల్ హ్యావ్ ఎ సైంటిస్ట్ యాజ్ ద రోల్ మోడల్, some students will have a cinema actor as their role model, some students will have their parents as the role model. కొంతమందికి వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, బయట వ్యక్తులు కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి, ఒక పొలిటీషియన్ కానివ్వండి, ఒక జర్నలిస్టులు కానివ్వండి, ఇలా ద రోల్ మోడల్స్ మే చేంజ్ యాజ్ పర్ దేర్ నేచర్ అండ్ యాజ్ పర్ దేర్ విష్ అండ్ విల్. వాళ్ళ యొక్క అభిప్రాయాలను బట్టి, వాళ్ళ యొక్క దేని మీద అయితే ఇంట్రెస్ట్గా ఉన్నారో దాన్ని బట్టి రోల్ మోడల్స్ అవుతారు కానీ, నిర్ణయించుకుంటారు కానీ we cannot say that students consider their teachers as their role models. The same thing is not influence, that means it is not షోన్ బై ది స్టేట్మెంట్. ఈ అంశాన్ని ఈ స్టేట్మెంట్లో మనం చూడలేం. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటే తప్ప వాళ్ళు రోల్ మోడల్గా తీసుకుంటున్నారనేది మనము వీ కెన్ నాట్ సే పర్ఫెక్ట్లీ ఆర్ డెఫినెట్లీ ఫ్రమ్ ద కంక్లూజన్ టు. నౌ మచ్ టైమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ స్పెంట్ ఎట్ స్కూల్. థర్డ్ కంక్లూజన్ ఇస్ లైక్ దిస్, పిల్లలు తమ యొక్క ఎక్కువ సమయాన్ని స్కూల్లో గడుపుతారు అంటున్నాడు. సో దట్ కంక్లూజన్ ఈజ్ ఆల్సో
నాట్ దేర్ ఇన్ ద గివెన్ స్టేట్మెంట్. ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారే అన్నాడే తప్ప వాళ్ళు టైంని ఎక్కువగా స్కూల్లో గడుపుతారు, ఇన్ఫ్లుయెన్స్ అయితే మాత్రమే టైం గడపాల్సిన అవసరం లేదండి. సో ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. అండ్ students consider their teachers as the role models is also not invalid conclusion. That is why we can say that students are influenced by intellectuality. So only one is the implicit conclusion from the given conclusions. So the answer is option A. Now we see this problem. The problem is also given in UPSC CSAT 2012. That is UPSC సివిల్స్ ప్రిలిమినరీ 2012 ఇచ్చినటువంటి ప్రాబ్లం అండి ఇది. నౌ విల్ సీ ద స్టేట్మెంట్స్. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ లైక్ దిస్: నన్ బట్ రిచ్ కెన్ ఆఫర్డ్ ఎయిర్ ట్రావెల్. నన్ బట్ రిచ్ కెన్ ఆఫర్డ్ ఎయిర్ ట్రావెల్. కేవలము ధనవంతులు మాత్రమే విమానాల్లో ప్రయాణించగలరు అంటాడు, ఎయిర్ ట్రావెల్. నెక్స్ట్, సమ్ ఆఫ్ దోస్ హూ ట్రావెల్ బై ఎయిర్ బికమ్ సిక్. ఎవరైతే విమాన ప్రయాణం చేస్తారో వాళ్ళలో కొంతమంది సిక్ అవుతారు, వాళ్ళకి బాగాలేకుండా వస్తుంది అంటున్నాడు. థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ లైక్ దిస్: సమ్ ఆఫ్ దోస్ హూ బికమ్ సిక్ రిక్వైర్ ట్రీట్మెంట్. ఎవరైతే సిక్ అయినారో వాళ్ళలో కొంతమందికి మరలా కొంత మెడికల్ ట్రీట్మెంట్ అవసరము అంటున్నాడు. సమ్ ఆఫ్ దోస్ హూ బికమ్ సిక్ రిక్వైర్ ట్రీట్మెంట్. ద కంక్లూజన్స్ ఆర్ లైక్ దిస్. ద ఫస్ట్ కంక్లూజన్: ఆల్ ద రిచ్ పర్సన్స్ ట్రావెల్ బై ఎయిర్. సో అందరూ ధనవంతులు అందరూ కూడా విమాన ప్రయాణం చేస్తారు, ఎయిర్లో ట్రావెల్ చేస్తారు అంటున్నాడు. దోస్ హూ ట్రావెల్ బై ఎయిర్ బికమ్ సిక్. ఎవరైతే విమాన ప్రయాణం చేస్తారో, ఏరోప్లేన్స్లో ప్రయాణం చేస్తారో వాళ్ళందరూ కూడా సిక్ అవుతారు, బాగా లేకుండా వస్తుంది వాళ్ళకి అంటున్నాడు. ఆల్ ద రిచ్ పర్సన్స్ బికమ్ సిక్. అందరూ ధనవంతులు అందరూ కూడా సిక్ అవుతారు అంటున్నాడు. ఆల్ దోస్ హూ ట్రావెల్ బై ఎయిర్ ఆర్ రిచ్. ఎవరైతే విమాన ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రిచ్ పీపుల్ అంటున్నాడు. సో ఆల్ ద రిచ్ పర్సన్స్ ట్రావెల్ బై ఎయిర్ అనేది రాంగ్. ఓకేనా, ఇక్కడ ఎక్కడా కూడా చెప్పలేదు మనకి. నన్ బట్ రిచ్ కెన్ ఆఫర్ ఎయిర్ ట్రావెల్ అన్నాడు. ఆల్ ద రిచ్ పర్సన్స్, ఓన్లీ ధనవంతులు మాత్రమే విమాన ప్రయాణం చేస్తారు అంటున్నాడు. అట్లా అని చెప్పి ధనవంతులు అందరూ విమాన ప్రయాణం చేస్తారనేది ఇట్ ఈస్ ఎ రాంగ్ కంక్లూజన్. సో ఆల్ ద రిచ్ పర్సన్ ట్రావెల్ బై ఎయిర్ ఈజ్ ఎ రాంగ్ కంక్లూజన్. వీ కెన్ నాట్ డ్రా లైక్ దట్. వీ కెన్ నాట్ డ్రా ద కంక్లూజన్ లైక్ దట్. నెక్స్ట్, దోస్ హూ ట్రావెల్ బై ఎయిర్ బికమ్ సిక్. ఎవరైతే ఎయిర్లో ప్రయాణం చేస్తున్నారో అంటే విమాన ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సిక్ అవుతారు, బాగా లేకుండా వస్తుంది వాళ్ళకి అంటున్నారు. సో సమ్ ఆఫ్ దోస్ హూ ట్రావెల్ బై ఎయిర్ బికమ్ సిక్ అంతే తప్ప దోస్ హూ ట్రావెల్ బై ఎయిర్ అంటే అందరూ కూడా జబ్బును పడతారు అనడం అనేది రాంగ్ కంక్లూజన్. వీ కెన్ నాట్ డ్రా దట్. సో ఇట్ ఈస్ ఆల్సో ఇన్వాలిడ్ కంక్లూజన్. అండ్ ఆల్ ద రిచ్ పర్సన్స్ బికమ్ సిక్. ఇక్కడ సిక్ ఎవరు అవుతున్నారంటే సమ్ ఆఫ్ దోస్ హూ బికమ్ సిక్ రిక్వైర్ ట్రీట్మెంట్ అండ్ సమ్ ఆఫ్ దోస్ హూ ట్రావెల్ బై ఎయిర్ బికమ్ సిక్. ఎవరైతే విమాన ప్రయాణం చేస్తున్నారో వాళ్ళు కొంతమంది మాత్రమే బాగలేకుండా వస్తుంది, జబ్బును పడతారు, సిక్ అవుతారు అంటున్నాడు. కానీ ఇక్కడ ఏమంటే ఆల్ ద రిచ్ పర్సన్స్ బికమ్ సిక్. అలాంటి స్టేట్మెంట్ ఎక్కడ కూడా ఇక్కడ లేదు. వీ కెన్ నాట్ డ్రా దట్ కంక్లూజన్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆర్ ఇన్వాలిడ్ కంక్లూజన్. అండ్ ఆల్ దోస్ హూ ట్రావెల్ బై ఎయిర్ ఆర్ రిచ్. ఎవరైతే ఎయిర్లో ప్రయాణిస్తున్నారో, విమానంలో ప్రయాణిస్తున్నారో వాళ్ళందరూ కూడా రిచ్ అంటున్నాడు. సో హియర్ ఇన్ ద ఫస్ట్ స్టేట్మెంట్ నన్ బట్ రిచ్ కెన్ ఆఫర్ ఎయిర్ ట్రావెల్. విమానంలో ప్రయాణించాలంటే అందరూ ప్రయాణించలేరు, కేవలం ధనవంతులు మాత్రమే ప్రయాణించగలరు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆల్ దోస్ హూ ట్రావెల్ బై ఎయిర్ ఆర్ రిచ్. విమానాల్లో ప్రయాణించే అందరూ కూడా ధనవంతులు అంటున్నాడు. సో ఫ్రమ్ ద స్టేట్మెంట్ 1 వీ కెన్ కంక్లూడ్ దట్ ఆల్ దోస్ హూ ట్రావెల్ బై ఎయిర్ ఆర్ రిచ్. మొదటి స్టేట్మెంట్ నుంచి మనము ప్రయాణాలు చేసే వాళ్ళందరూ కూడా, విమానాల్లో ప్రయాణం చేసే అందరూ కూడా ధనవంతులే అని చెప్పి మనము కంక్లూడ్ చేయవచ్చు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఇట్ వాజ్ ద క్వశ్చన్ గివెన్ ఇన్ 2012 UPSC prelims. Now see this problem which is also the CSAT UPSC 2011. It was given in the Civils Preliminary 2011 and the statements are like this. The first statement is only students can participate in the race. Only students can participate in the race. ఆ రేస్లో కేవలం స్టూడెంట్స్ మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంది. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఈ సమ్ పార్టిసిపెంట్స్ ఇన్ ద రేస్ ఆర్ గర్ల్స్. ఆ పార్టిసిపెంట్స్లో కొంతమంది వచ్చి గర్ల్స్ ఉన్నారు. థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్ గర్ల్ పార్టిసిపెంట్స్ ఇన్ ద రేస్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ కోచింగ్. ఎవరైతే గర్ల్ పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కోచింగ్కి ఇన్వైట్ చేయబడినారు. నెక్స్ట్ కంక్లూజన్స్ వచ్చి ఆల్ పార్టిసిపెంట్స్ ఇన్ ద రేస్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ కోచింగ్. అందరు పార్టిసిపెంట్స్కి కూడా కోచింగ్ ఇవ్వడానికి పిలిచారు అంటున్నాడు. నెక్స్ట్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ కోచింగ్. అందరు స్టూడెంట్స్ని కోచింగ్ పిలిచారు అంటున్నాడు. ఆల్ పార్టిసిపెంట్స్ ఇన్ ద రేస్ ఆర్ స్టూడెంట్స్.
స్టూడెంట్ రేస్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అంటున్నాడు. డి నన్ ఆఫ్ ద అబోవ్ అంటున్నాడు. సో ఫ్రమ్ ద కంక్లూజన్స్ ఏ, బి అండ్ సి, ఏ ఈజ్ ఆల్ పార్టిసిపెంట్స్ ఇన్ ద రేస్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ కోచింగ్. సో who are invited for coaching? All girl participants are invited for the coaching. Not all the participants in the race are not invited for coaching. కేవలము బాలికలు ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళని మాత్రమే కోచింగ్కి పిలిచారు కాబట్టి ఆల్ పార్టిసిపెంట్స్ పిలిచాడు అనేది రాంగ్ అవుతుంది. సో ద కంక్లూజన్ ఏ ఈజ్ రాంగ్. సో ఇట్ ఈస్ ఇన్వాలిడ్. అండ్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ కోచింగ్. సో హియర్ ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. దీని ప్రకారము ఇది కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ పార్టిసిపెంట్స్ ఇన్ ద రేస్ ఆర్ స్టూడెంట్స్. సో ఫ్రమ్ ద స్టేట్మెంట్ 1, ఓన్లీ స్టూడెంట్స్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద రేస్. సో దోస్ పీపుల్ హూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద రేస్ ఆర్ ద ఓన్లీ స్టూడెంట్స్. సో ఆల్ పార్టిసిపేట్స్ ఇన్ ద రేస్ ఆర్ స్టూడెంట్స్. సో ఆ రేస్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఎవరంటే స్టూడెంట్స్. ఎందువల్ల ఆ రేస్లో పాల్గొన్న వాళ్ళు ఎవరంటే ఓన్లీ స్టూడెంట్సే అలౌ చేశారు. ఓన్లీ స్టూడెంట్స్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద రేస్ కాబట్టి తప్పనిసరిగా ఆల్ పార్టిసిపేట్స్ ఇన్ ద రేస్ ఆర్ ద స్టూడెంట్స్. సో రేస్లో పాల్గొన్న వాళ్ళలో అందరూ కూడా ఎవరున్నారంటే స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డియర్ స్టూడెంట్స్, ఈ స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ అనేవి కొంచెం ఇంపార్టెన్స్ ఉన్నటువంటి టాపిక్ కాబట్టి తప్పనిసరిగా మీరు దీని మీద ఎక్కువ మోడల్స్ వర్కౌట్ చేయండి. అట్లాగే మీరు ఆన్సర్ని గుర్తించేటప్పుడు ప్రాబబిలిటీ ఎలిమినేషన్కి ఇవ్వండి. ఏ ఆన్సర్స్కి అయితే అవకాశం లేదో, ఏ కంక్లూజన్స్కి అయితే ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం అవకాశం లేదో ఎలిమినేషన్ ప్రాసెస్లో దీన్ని చేయండి. యూ విల్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్.